చూడాలేంటి? చాలా హ్యాపీగా ఉందండి. మా కుటుంబం నుంచి మా కుర్రాడు వచ్చాడంటే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం కుటుంబ సభ్యులు ఊరంతా పండుగ చేసుకుంటున్నాం. ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఆదర్శంగా ఉండాలని, పిల్లలు దీన్ని చూసుకొని పడాల కళ్యాణ్ చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏదో ఒకటి సాధించాలని మేము కోరుకుంటున్నాం అండి. మా మాయకొడికే కళ్యాణ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, అంతా మా బంధువులేని మేమంతా కలిసి వచ్చామంటే కూడా చెప్పుకొస్తున్నాం. చూస్తూ ఉంటే వందలాది కారులతో, సుమారుగా వేలాది మంది బైకులతో కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఎప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా లోపలైతే చేశారు. అది ఇదే క్రమంలో ఇంకా వెహికల్ తో కూడా ఇంకా వస్తున్న పరిస్థితి, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలేంటి? ఇంత భారీ ఎత్తున వస్తున్నారు, చూస్తూ ఉంటే ఈ విజయాన్ని ఎలా చూడాలేంటి? ఈ బిగ్ బాస్ విన్నర్ గా వచ్చారు. ఈ రోజు ఆ తల్లిదండ్రులకి అలాగే గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చారని చెప్పుకొస్తున్నారు. ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా చూడాలి? ఇంటి రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతం, ఎక్కడ ఎవరికి తెలియని విలేజ్ ఇది సుందరపేట. ఆ పేటకి పీఠం తెచ్చిపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక అంతగా లోకల్ వాళ్ళు, బయట వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఒక ఆయన మీద అభిమానం కొద్ది విజేతగా నిలిపించి సుందరపేట రప్పించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుందరపేట. చూసాం కదా, వీళ్ళంతా కూడా చెప్పండి. ఇలాంటి విజయాన్ని అందించి మా ఊరికి, మా ప్రాంతానికి మంచి పేరు తెచ్చినందుకు, మా అందరి తరపున, మా ఊరి తరపున బిగ్ బాస్ టైటిల్ తెచ్చినందుకు పడాల పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఇంకెన్నో విజయాలు సాధించి మా ఊరికి, మా ప్రాంతానికి మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటున్నాం. చూసాం కదా, ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉత్తరాంధ్రకి ఒక అంబాసిడర్ గా మారిపోయారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మా యొక్క ఈ సుందరపేటకే ఒక పీఠం తీసుకుని వచ్చారంటూ కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఇంకా ఉన్నారు. చూస్తూ ఉంటే అభిమానులుగా అయితే అంతులేదని చెప్పాలి. వస్తుంటే అలా కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా మీ మాట్లాడుతుంటే చెయ్యొస్తుండే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే గ్రామంలో స్నేహితులతో ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తుంటే? మీ స్నేహితుడు ఇంత ఘన విజయం సాధించారు, వచ్చారు, ఈ రోజు కూడా మీరు వచ్చారు. అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఊరికి చాలా మంది మ్యాప్స్ లో అయితే కొన్ని మరీ వస్తున్నారు. మా ఫ్యామిలీ, మా అక్కలందరూ మార్నింగ్ నుంచి ఫుల్ గా గోల, తీసుకెళ్ళు అని, కళ్యాణ్ చూస్తామని చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూసాం కదా, పూర్తిగా ఇంటికాడలు అంతా కూడా పూర్తిగా తీసుకెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి అంటూ కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అంటున్నారు. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారు. ఎలా చూడాలి ఏంటి ఈ విజయాన్ని? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత భారీ ఎత్తున వస్తున్నారు, ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మా క్యాస్ట్ ఈ స్థాయికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తెలగ సంఘం నుంచి మా అందరూ కూడా, వీళ్ళందరూ వచ్చిన అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే, రైట్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ బేస్ చేసుకుని అంతా కూడా తెలగ కమ్యూనిటీతో వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మాత్రం వాళ్ళకి సంబంధించిన నాయకులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే సుమారుగా కిలోమీటర్ల మేర అయితే మాత్రం బారు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒక 2-వీలర్ బైక్ పైన కూడా వచ్చి తన అభిమానాన్ని చాటుకుంటున్న వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? వచ్చామండి. అవునండి, చాలా బాగా ఆడాడు గేము. హైదరాబాద్ నుంచి చాలా, మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ముందుకు వచ్చి బిగ్ బాస్ లో విన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారండి. ఓకే, దీన్ని ఎలా చూడాలి? ఇంత ఘన విజయాన్ని ఏ విధంగా? చాలా ఘన విజయంగా చూడాలండి. చాలా ఉత్తరాంధ్రకి బాగా పవన్ కళ్యాణ్ వ్యక్తి బాగా పోగిపోండారండి. సో చూసాం కదా, ఒకవేళ శ్రీకాకుళం నుంచి వచ్చామంటున్నారు, మరికొందరు విజయనగరం నుంచి వచ్చారు, మరికొంతమంది విశాఖపట్నం నుంచి వచ్చారు. అలాగే మరికొంత మహిళలు కూడా ఈ అభిమానానికి అంతులేదని చెప్పాలి.